సంపూర్ణ కార్తీక మహాపురాణం 8వ రోజు పారాయణం 15వ అధ్యాయం. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసములో ఎవరైతే హరి ముందర నాట్యము చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలమందు విష్ణువుని అర్చించేవాళ్ళు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణువాలయానికి వెళ్ళి దైవదర్శనము చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్నందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప ధూపాద్యభక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయములో గాని కేశవాలయములో గాని 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించేవాళ్లు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపము పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసిన వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. ఎలుక దివ్యపురుషుడగుట. సరస్వతీ నదీ తీరంలో అనాదిగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయము ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదర్శనముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోటకరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపము వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతూ ఉన్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంలో ఎలుక దానిని వదిలివేసినది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గడ్డిపరకల వంటి ఆహారముతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియటం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపము వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను? తపస్సంపన్నుడవైన నువ్వే నన్ను సమాధానపరచగలిగిన వాడివి. దయగలవాడివై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. నాయనా, పూర్వము నువ్వు
జైమనీ గోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరము సంసార పోషణ పరాయణుడవై స్నాన సంధ్యాదులను విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠాలైన విప్రులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను దిగబడిచి సంభావనా లాలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచబలులను కూడా భుజిస్తూ వేద మార్గము తప్పి చరించావు. అందగట్టి అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీదానిని నియమించి బుద్ధి వక్రించిన వాడవై నిత్యము ఆ దాసీదానిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దానిచేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు ధనలుబ్ధుడివై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపజేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయములో ఉంటూ బాటసార్లు దైవపరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నరరూపము సిద్ధించినది. పై విధంగా యతి చెప్పినది విని తన గత జన్మకృత పాపాలకు పశ్చాత్తాప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానమాచరించి ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణా తత్పరుడై మసలి అంత్యములో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజా దీపమాలార్పణాదికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాప విముక్తుడై సాయుజ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. 16వ అధ్యాయం. జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తాంబూల దానములు చేసేవాళ్లు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమిలగాయుతూ రోజుకొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించేవాళ్లు వైకుంఠగాములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛా సంకల్పపూర్వకంగా సూర్యునిని ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్లకి వ్యాధులు రావు, దుర్మరణాలు గాని సంతాన విచ్ఛేదాలు కాని జరగవు. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని విష్ణువాలయమునకు ముందు పాతి ఆ మీదట సాలిధాన్యమును వ్రీహిధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠపతిత్వము సిద్ధిస్తుంది. ఈ దీపాన్ని దానము చేయడము వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్లనయ్యే పని కాదు. ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమములో ఒక విష్ణవాలయము ఉండేది. ఎందరెందరో మునుల ఆలయమునకు వచ్చి కార్తీక వ్రతుడై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారములతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసములో వ్రతస్థలములోని ఒక ముని కార్తీకములో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పూర్ణిమ గనుక మనము కూడా ఈ విష్ణవాలయ ప్రాంగణములో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించి ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనుపులు లేని స్థూలాకారపు చెట్టునొకదానిని చూసి దానినే స్తంభముగా నియంత్రించి శాలివ్రీహి తిలసమయితముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువర్పణము చేసి పునః గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి
ఛటఛటరావాలు వినడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటారావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతములో ఒక బ్రాహ్మణుడును అయినా వేదశాస్త్ర పఠనమును గాని హరికథా శ్రవణమును గాని క్షేత్రయాత్రాటనలను గాని చేసి ఎరుగను. ఆ పరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై నియోగించి నేను ఉన్నతాసనముపై కూర్చునేవాడిని. ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికై ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయములు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్టాసీనైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దువలెను పరిణమించి కాలమును గడుపుతూ ఉన్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనము కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్షమోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మృద్దైనా మాకైనా సరే కార్తీకములో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. 8వ రోజు పారాయణము సమాప్తం.